యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. పాడదామా? యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు ఇవి ఎన్నతరు కావే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల స్తుతిగానాల వారసుడా, జీవింతును మాటల మకరందము దీవింతును. అందరూ పాడుదాం, చప్పటి కొడుతూ. మాటల మకరందము సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారిందని. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. చప్పటి కొడదాం, చేతులు పైకెత్తి. యేసయ్య నీతో జీవించగానే నా, అందరూ స్ట్రైట్ గా చేతులు పైకెత్తి. లే నాట్యమాడెను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంత. చేతులు లాగుతున్నా సరే చేతులు పైకెత్తి గట్టిగా పడదాం, చప్పుడు పడదాం. సుగుణాల చప్పట్లు కిందకి కొట్టండి, కిందకి దించి. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించి నీవు నన్ను నడిపించగలవు నేను నడవలసిన త్రోవలో. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. మరలా చప్పడదాం. యేసయ్య వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నేను నడవవలసిన పాడదాం. సుగుణాల స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును. నీ మకరందము జీవింతును. మరొకసారి చేతులు పైకెత్తి గట్టిగా స్ట్రైట్ గా పైకెత్తి. మకరందము సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల పాడాలి. ఎస్, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును.
మాటల మకరందము. గట్టిగా హల్లెలూయా చెబుదాం, ఇంకా గట్టిగా హల్లెలూయా చెబుదాం, ఆపకుండా హల్లెలూయా అని చెబుదాం. మీరు మంచివారనే దేవుడు మీతో ఉంటున్నాడు. ఎంతగా మనం ఆయన యందు ఆనందిస్తామో ఆయన మనతో, ఆయన దూతలతో వచ్చి ఉంటాడు. ఆయన వాక్యాన్ని నేర్చుకుందాం, తొందరగానే ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే ఈ వేసవికాలం ఏం బ్రేక్ పెట్టొద్దా? వచ్చే నెల, పై నెల కానీ. ఓకే, చూద్దాం. వాక్యంలోకి వెళ్దాం రండి. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? ఓ, మీరు అందరూ హెబ్రీ స్త్రీలాగా ఉన్నారు. బైబిల్ తెరవండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న గొప్ప మాట ఏంటంటే, నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన మాటను నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి దినాన్ని ఇచ్చే మాట ఏంటంటే, తిరిగి మరలా నిన్ను నిర్మించేస్తాడు. మరలా పునర్నిర్మాణము జరగబోతా ఉంది. నీ ఇంటిలో, నీ బ్రతుకులో పునర్నిర్మాణం అనేది దేవుడు ప్రారంభించబోతా ఉన్నాడు. ఈ వాగ్దాన వాక్యము నాకు దేవుడు ఇస్తున్నాడు, ఇచ్చాడు అని నమ్మితే మీరందరూ కూడా ఆమేనని గట్టిగా చప్పట్లు ప్రభువును స్తుతించండి. పునర్నిర్మాణం, పునర్నిర్మాణం, రీకన్స్ట్రక్షన్. ప్రియులరా, దైవజనుడు మీకా దేవుని ఆత్మతో నింపబడి ఈ యొక్క వర్తమానాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. 1వ వచనం 2వ వచనాన్ని మొదటగా చదువుకుందాం. మీకా గ్రంథం, బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. మీకా అంత్య దినములలో 4వ అధ్యాయము 1 నుండి చదువుదాం. 1, 2, 3. ఎస్. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ఆమేన్. అందరూ ఈ మొదటి వచనం చదువుదాం. మొదటిగా నేను 3 అంకెలు చదివినప్పుడు మీరందరూ గట్టిగా చదవాలి. మీరందరూ కూడా తెలుగులోనే చదవాలి, ఇంగ్లీష్లో చదవద్దు. ఓకే, రెడీ అయినా? మీకా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. స్టడీ. 1, 2, 3. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము దేవుడు బలమైన వాక్యము మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏంటంటే, ఆనాడు దేవుని మందిర పర్వతము ఎన్నో శోధనల చేత కొట్టబడి అది కోల్చబడిన పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది. శత్రువులు వచ్చి మందిరాన్ని కూల్చటం, మందిరములో ఉన్నటువంటి విలువైనటువంటి వజ్ర వైడూర్యాలని, ఇత్తడిని, బంగారమును, వెండిని దోచుకుని వెళ్ళిపోయారు. మందిరాన్ని పాడు చేసేసారు. మందిరము కోల్చబడింది. కొన్ని సంవత్సరాలు అలాగ మూలన పడిపోయినట్టు అయిపోయి, పాత పడిపోయినట్టు అయిపోయింది. ఆ సమయంలో దేవుడు మీకా అనే దైవజనుడికి ఆత్మాభిషేకం ఇచ్చి ఆయన నోట ఈ ప్రవచన వాక్కు ప్రకటిస్తా ఉన్నాడు. ఏంటంటే, అద్భుతమైన మాట. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ఆమేన్. ఈ మాట మీకా ప్రవచిస్తా ఉంటే ప్రజలు మీకా గారిని ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటుంటారు. మీకా అనే దైవజనుడు అద్భుతమైనటువంటి ప్రార్థనా పరుడు. దేవుని ఆత్మాభిషేకం కొరకు అనుదినము కనిపెట్టుకుని ఉండేటువంటి గొప్ప ప్రవక్త. ఆ దైవజనుడికి దేవుడు వర్తమానం ఇచ్చాడు. జరగబోయే గొప్ప సంఘటన నువ్వు తెలియపరచు. నా బిడ్డలు మందిరం విషయంలో అది కూల్చబడింది, ఇక లేదు, ఇక మనం చూడలేము అని అనుకుంటున్నారు.
ఆనాడు దేవుని మందిరాన్ని పాడు చేసి శత్రు రాజులు ఆ మందిరంలో ఉన్నవన్నీ తీసుకుని వెళ్తూ దేవుని జనాంగమును కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. వారు చెరగా వెళ్ళిపోయారు. వారు ఏడుస్తూ ఉన్నారు. వారు వేదనతో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో అంచె దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. పాడైపోయి, కూలిపోయి, చెల్లా చెదురైపోయిన స్థితిని దేవుడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. అసలు ఎవరు ఊహించలేని అంత ఎత్తైనటువంటి పర్వతముల శిఖరముల పైన నా మందిర పర్వతం ఉండబోతా ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పాడైన జీవితాల్లో, పాడైనటువంటి వ్యాపారాల్లో, పాడైపోయినటువంటి స్థితిలో దేవుడు నీతో ఈ దినము ఈ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, మా ఇల్లు ఇలాగ అయిపోయింది, నా సేవ ఇలాగ అయిపోయింది, నా బ్రతుకు అందరికంటే అణిచివేయబడింది, ఇంక నా జీవితంలో పైకి రాలేనని అనుకుంటాం కదా. ఆనాడు ఆ మీకా ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఈనాడు నీ ముందు ఈ సేవకుడు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అందరికంటే, అన్ని రకాల కంటే దేవుని కృప ద్వారా దేవుడు నిన్ను ఎత్తైన కొండపైన ఆయన స్థిరపరచబోతా ఉన్నాడు. నమ్మిన వారందరూ రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి కేకలు వేయండి. దేవుడు మరలా పునర్నిర్మాణం చేస్తున్నది. ఎత్తైన స్థానంలో పెట్టబోతున్నాడు. రాజవీధిలో పెట్టబోతున్నాడు. రాజవీధిలో మహాదేవుడు కనపరచబడబోతా ఉన్నాడు. ఆయన చెయ్యి విడిచిపెట్టేవాడు కాడు. హల్లెలూయా. అన్ని కొండల కంటే, పర్వతముల శిఖరముల కంటే ఈ మందిర పర్వతము బాగా ఎత్తైన ప్లేస్లో ఆయన మందిర పర్వతం ఉంటుందని చెప్పాడు ఆయన. నేను అక్కడికి వెళ్ళాను, నేను అంతా తిరిగాను. యెరూషలేము వెళ్ళినప్పుడు ఈ మందిరం దగ్గరికి నేను దర్శించడానికి వెళ్ళాను. ముమ్మారు వెళ్ళాను, 3 సార్లు వెళ్ళాను. ప్రియులరా, ఆ సీయోను కొండ ఎక్కుతూ ఉంటే నా హృదయం అసలు నేను ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది అనిపించింది నాకు. ఎటు చూసినా ఆ దైవ సన్నిధిని అనుభవిస్తూ ఉంటే, ఆ మందిరాన్ని పాడు చేసి ఆ మందిరం విషయంలో అన్యులు చాలా భయంకరముగా యుద్ధములు చేస్తూ ఉండేవారు. అక్కడ మాట ఉంది, 2వ వచనం చూడండి. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన మార్గముల విషయమై మనకు బోధించు, మనము ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకుంటారు. ఎవరు? 2వ వచనం మొదట్లో ఏమన్నాడు? ఎవరు? అన్యజనులు. ఆమేన్. యేసు అంటే తెలియని వారు, యెహోవా దేవుడు అంటే తెలియని వారు. ఎవరు గాయము చేశారో, ఎవరు నాశనము చేశారో వారిలో దేవుడు గొప్ప మార్పు కలగజేస్తా ఉన్నాడు. వారందరూ అనుకుంటున్నారట దేవుని వాక్కు వస్తుంది. వారందరూ ఎలా మారుతారని చెప్తున్నాడు దైవజనుడు. యెహోవా వాక్కు సియోనులో నుండి ధర్మశాస్త్రం వచ్చి అది బయటకు వచ్చి బోధిస్తూ ఉంటే అన్యజనులు వారిలో ఉన్నటువంటి చెడుగుపోయి మంచి మనసు వచ్చి మనం ఎలా బ్రతకాలో, మనము దేవుని మందిరానికి వెళ్తే గొప్ప బోధ మనకి దొరుకుతుంది, మనము దాని ద్వారా ప్రయాణం చేయొచ్చని అన్యజనులు మార్పు చెందుతారని మీకా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ చూస్తే పరిస్థితి అంతా కూడా డ్రై అయిపోయింది. అక్కడ కూల్చబడింది. పరిస్థితి అంతా తారుమారైపోయింది. మరలా తిరిగి ఆ స్థలాన్ని చూచే యోగ్యత లేదు అనుకున్నారు వారు. కానీ వారు నమ్మిన దేవుడు,
మనం నమ్మిన దేవుడు ఆకాశమందున్న దేవుడు. ఏది చూడలేనని అనుకుంటావో, ఏది పోయిందని అనుకుంటావో దాని దగ్గరికి తీసుకెళ్లి నిన్ను నిలబెడతాడు. మరలా నీ వెలుగు నువ్వు చూస్తావు, మరలా నీ ఆశీర్వాదం నువ్వు చూస్తావు, మరలా నీ బలమును చూస్తావు. పాడైన నీ కుటుంబం మరలా తిరిగి కట్టబడటం నువ్వు అనుభవిస్తావు. గట్టిగా హల్లెలూయా చెబుదాం. చప్పటి కొట్టి ప్రభువును స్తుతిద్దాం. దేవుడు తన సేవకుడు తన వాక్కు పంపిస్తా ఉన్నాడు. నీ వ్యాపారం ఎక్కడ కూలిపోయిందో అక్కడే దేవుడు స్థిరపరచబోతా ఉన్నాడు. ఎక్కడ ఏ సమాజం ఎదుట నీ కుటుంబం పాడైపోయిందో ఆ కుటుంబాల మధ్య అన్ని కొండల శిఖరాల పైన ఎత్తైన కోటగా నిన్ను ఆయన కట్టబోతా ఉన్నాడు. నిన్ను మరలా నిలబెట్టబోతున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. మరువను మరువను నీదు ప్రేమ, విడువవు విడువవు నీవు నన్ను. పాడండి. మీరు పాడండి. మరువను మరువను పాడరే, అప్పుడే మొదలెట్టుగా వినండి, నేర్చుకోండి. మరువను మరువను నీదు ప్రేమ, విడువవు విడువవు నీవు నన్ను. దానికి కొంచెం మసాలా వేసినట్టు రాగం పెట్టండి అంతే. ముందేనండి. మరువను మరువను నీదు ప్రేమ, విడువవు విడువవు నీవు నన్ను. పాడండి. 1 2 3. ఎంత అందంగా పాడుతున్నారో. గట్టిగా పాడదాం. 1 2 3. చప్పట్లు కొడదాం. మరువను మరువను నీదు ప్రేమ, పాడాలి వెనకాలిన వారు. మరువను మరువను నీదు ప్రేమ, విడు విడువవు నీవు నన్ను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. నవమాసాలే మోసిన నా తల్లి విడచిన నన్ను ఎడబాసిన. నవమాసాలే మోసిన నా తల్లి విడచిన నన్ను ఎడబాసిన. నీవైతే నా ప్రభువా, నీవైతే నా ప్రభు. గ్లోరీ. విడువవు నన్ను ఎడబాయవు, విడువవు నన్ను ఎడబాయవు. చేతులపై. యేసయ్యా నా యేసయ్యా, ఆమేన్. నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. కష్టాలలో మరి నష్టాలలో, ఇరుకులలో ఈ బంధులలోనైనా, కష్టాలలో మరి నష్టాలలో, ఇరుకులలో ఈ బంధులలోనైనా నీవైతే నా ప్రభువా, నీవైతే నా ప్రభువా. విడువవు నన్ను
ఎడబాయవు విడువవు నన్ను. Yes, glory. యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. ఎవరైనా మర్చిపోతారు. కొన్ని సమయాల్లో సమయం వస్తే తల్లి కూడా మర్చిపోతుంది. ఛీ అంటది కూడా. నేను తండ్రి కూడా భరించలేకపోయిన సమయంలో నువ్వు నా బిడ్డవు కాదనుకుంటానంట, నా కొడుకువే కాదనుకుంటానంట. కానీ యేసయ్య అసలు ఆ మాట కూడా అనడు. అంత గొప్ప ప్రేమామయుడు నీకు తండ్రిగా ఉన్నాడు. అంత గొప్ప ప్రేమామయుడు నీకు తల్లి ప్రేమను చూపిస్తాడు. ఆయన మరలా నీ జీవితాన్ని తిరిగి కడతాడు. మన కుటుంబ సాక్ష్యాలు, ప్రార్థనా శక్తిలో మన సాక్ష్యాలన్నీ వింటూ ఉంటుంటే పోయిన పంట తిరిగి రావటం, పోయిన ఇల్లు తిరిగి రావటం, పోయిన స్థలాలు మళ్ళీ రావటం, ఎవరో కబ్జా చేసి మళ్ళీ వారు మార్పు చెంది ఇచ్చేయటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దేవుని వాక్యము మన మధ్య నెరవేరబోతా ఉంది. ఆయన మనతో ఉన్నాడు. ఈ చివరి దినాల్లో అంచుకాలం ఇది. ఎటు చూసిన యుద్ధాలు, ఎటు చూసిన ఘోరమైన పరిస్థితులు. మనం ఎలాగుంటామో ఎన్నాళ్ళు ఉంటామో మనకు తెలియదు. ఏ సమయంలో కడబోరధ్వని మ్రోగుతుందో మనకు తెలియదు. ఈ చివరి దినాల్లో నీవు పడిపోయాను, నా బ్రతుకులా కాలిపోయింది, నా జీవితం ఒంటరి అయిపోయాను అని ఏడుస్తున్నావేమో. దేవుడు మరలా నీ జీవితాన్ని పునర్నిర్మాణం చేయటం మొదలుపెట్టాడు. ఎక్కడ నిర్మిస్తున్నాడో తెలుసా? అన్ని పర్వతాల శిఖరముల కంటే. మొదటి వచనం చదవండి. మీకా గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం మొదటి వచనం. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున, అందరూ అండర్లైన్ చేసుకోండి, పర్వతముల శిఖరమున స్థిరపరచబడి. ఆమేన్. పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా. నా బిడ్డ బ్రతికిలాగా అయిపోయింది. అందరూ బాగానే కాపురం చేసుకుంటున్నారు, నా బిడ్డ ఇలాగ అయిపోయింది. అందరికీ పిల్లలు పుట్టారు, నా బిడ్డకి ఇలాగ అయిపోయింది. ఒక పిల్ల లేదు, ఒక బిడ్డ, ఒక పిల్లకాయ లేడు. ఇదేంటి? అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నా కొడుకే పెళ్లి చేయలేకపోయారు. అందరూ ఇల్లు కట్టేసుకున్నారు, నాకే ఇలాగ అయిపోయింది. ఎవరి ఇల్లు ఓపెనింగ్ పిలిచినా గుండెల్లో రాయి అయిపోతుంది. వెళ్తున్నానే కానీ మాకెప్పుడు కట్టుకుంటాం? పోలు ఇంతలా కట్టకపోయినా ఓ 2 గదులు కట్టుకోగలనా? ఒక్క గదన్నా కట్టగలనా? ఇలాగా అనుకుంటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అన్ని కొండల కంటే, అందరు చదవండి, పర్వతముల శిఖరమున స్థిరపరచబడి. కొండల కంటే ఎత్తుగా. అందరూ 2 చేతులు పైకెత్తి నాతో చెప్పాలి. స్ట్రైట్ గా 2 చేతులు పైకెత్తండి. పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించారు. ఇది యెరూషలేము మందిరము గురించి దేవుడిస్తున్న అక్కడ మాట. అది మందిరము కూలిపోయింది, పాడైపోయింది, అయిపోయింది, ఇంకెవరు వెళ్ళరు అక్కడికి అని అనుకున్నటువంటి ఆ రోజులలో దేవుడు తన దాసుడు మీకాను నిలబెట్టి, లేదు లేదు మరలా మందిరం కట్టబడుతుంది, ప్రజలకి విశ్వాసము పోదు, మళ్ళీ ప్రజలు ఎలాగొస్తారంటే ప్రవాహము, నీటి ప్రవాహం వచ్చినట్లుగా. ఏది? అందరు చెప్పాలి. మనకు మొన్న మధ్య వచ్చేసింది కదా నీటి ప్రవాహం. రోడ్లన్నీ మునిగిపోయినాయి, కార్లు మునిగిపోయినాయి, మొత్తం అంతా నీరు ప్రవాహం ఎలా వచ్చేసింది. మొన్న కేరళలో వచ్చేసింది. మనకి అన్ని చోట్ల ఒక రకమైన ముంపు వస్తుంది, చూసారా? దాన్ని ఇంకెవడు ఆపలేడు. ఇంకా మన పెద్దలు, ప్రభుత్వం వారు, కొంచెం గొప్ప వాళ్ళందరూ ఏం చేస్తారంటే పులిహార మంచి పెడతారు. మనకి ఏం మంచి పెడతారు? అప్పుడు ఆ పులిహారే దిక్కు అవుతుంది మనకి. నీరు పనికి వెళ్ళడానికి ఉండదు. కొన్ని సంస్థల వారు కొన్ని పంచి పెడతారు.
అందరూ ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రియులరా, నీరు ఎవరు కంట్రోల్ చేయకుండా అయిపోతుంది. మన విజయవాడ కాలువ పొంగిపోయింది, ఇడిపోయి అదంతా పక్కంతా మునిగిపోయింది. మనం ఏం చేసామంటే చాలామందికి ఆహార పదార్థాలు పంపించా, లారీలో పెట్టి నీళ్లు, వాటర్ కేసులు పంపించాను. మీరందరూ ఇచ్చిన కానుకలు పెట్టి వారికి పాల ప్యాకెట్లు, ఇళ్ళల్లోకి నీరు వచ్చేసింది. ఇందులోకి ఇళ్ళల్లోకి నీరు వచ్చేసింది. వారి బెడ్లు తడిసిపోయినాయి, బీరువాళ్ళు తడిసిపోయినాయి, మునిగిపోయినాయి. అందరూ ఇళ్ళల్లోంచి బయటకు రాలేక ఇల్లు పైకప్పులు స్లాబుల మీద ఉన్నారు. నేనేం చేశానంటే ఒక టీముని, బలమైన టీముని తయారు చేసి వారికి మంచి పులిహోర ప్యాకెట్లు, టీ పౌడరు, పాలు వారికి అడిగాను. ముందు మనుషులను పంపించే వారికి ఏం అవసరం అడగండి అంటే ఇంటి నిండా నీరుంది కానీ తాగే నీళ్ళు లేవని ఏడ్చారు వాళ్ళందరూ. అప్పుడు వారికి వాటర్ బాటిల్స్ కేసులు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కేసు కావాలి ఒక్కొక్కరికి అని చెప్పి ఒక పెద్ద లారీ సరుకు పెద్దగా పంపించి 15-20 మంది మనుషులు యవనస్తుల్ని నీటిలో దిగి ఇవన్నీ పట్టుకెళ్ళారు. మీరు చూడొచ్చు, ఉంది అది చూపించు. వాళ్ళందరికీ ఆహార పదార్థాలు పంచిపెడతారు. వారందరూ ఎలాగున్నారా అని చాలా ప్రార్థన చేశారు. వారందరూ కూడా ఎంతో భయమాందోళనతో ఉన్నారు. ఇంకా చాలామంది సాయం చేశారు, మన వంతు మనం చేసాం. మరలా నేను పండుకున్నప్పుడు నాకు సేవకులు గుర్తొచ్చారు. అయ్యో, వీళ్ళందరూ మునిగిపోయి విశ్వాసులు, ఊర్లో ప్రజలు, వారికి బ్రతుకు తెరువు లేదు. వారందరూ ఇచ్చే కానుకల మీద బ్రతికే పాస్టర్ల సేవకుల పరిస్థితి ఏంటి అని ఆలోచించి మరలా అసలు ఆ మునిగిపోయిన ప్రాంతంలో ఎంతమంది పాస్టర్లు ఉంటారు నాకు లిస్ట్ అవుట్ చేయండి అన్నాను. ఏమన్నా తక్కువ మంది ఉంటారేమో, కొంచెం ఎక్కువ సపోర్ట్ చేద్దామని. చివరికి 110 మందో 115 మందో పాస్టర్లు లిస్ట్ పట్టుకొచ్చారు. వారందరికి పిలిచి వారికి మంచి భోజనం పెట్టి నేను వారి మధ్యకి వెళ్ళి వారికి ధైర్యం చెప్పి విజయవాడలో వారందరికీ ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి మీకు ఇంకా ఎక్కువ చేయాలనుకున్నాను నాకు ఉన్నంతలో చేస్తానని చెప్పి ప్రతి సేవకుడికి ఒక్కొక్క 5,000 రూపాయలు, ప్రతి సేవకుడికి 5,000 రూపాయలు చేతికిచ్చి కిరాణా ఏదైనా కొనుక్కోండి, ఇంకా మీరు ఏదైనా వస్త్రాలు కావాలంటే తీసుకోండి, నా వంతు నేను ఇది చేయగలుగుతున్నానని చెప్పి వారందరికీ విజయవాడలో మీటింగ్ పెట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి, దేవుడు మనల్ని విడిచిపెట్టడని వారికి ధైర్యం చెప్పా. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరందరూ ఇచ్చే కానుకలతో ఇలాంటి ధర్మ కార్యాలు జరగబోతున్నాయి. మీరందరూ ఇచ్చే కానుకలతో ఈ పెండాలకి, ఎట్లకి, ఈ పెండాలకి, ఈ బల్లకి, ఈ బోరకి, ఆ నొక్కటానికి, ఏంటి అన్నిటికి ఈ పెండాలమే ఎగిరిపోతున్నాయి గాలి వస్తుంటే. ఎవరి మీద పడితే ఏదన్నా అయిపోతుంది. ఎన్ని కష్టాలు ప్రియులరా. ఏదేమైనా మరలా పునర్నిర్మాణం దేవుడు చేయబోతున్నాడు. దేవుని కార్యములు గొప్పవి. నేను మీకు చూపిస్తాను, వీడియో తీస్తున్నాడని నేను కూడా ఆ ఫొటోస్ చూపిస్తాను. వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు ఏంటంటే పాడైపోయిన మన బ్రతుకుల్లో ప్రవాహం వచ్చినట్లుగా జనాలు వస్తారన్నాడు. సేవకులుగా ఉన్న వారికి శుభవార్త, మీ మందిరాలకి దేవుడు అనేక జన ప్రవాహాన్ని తోడుకు రాబోతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. చివరి దినాలు ప్రతి మందిరం ఆశీర్వాదంగా ఉంటుంది. ప్రతి మందిరము ఉన్నతమైన శిఖరాల మీద ఉంటుంది. పేరుగాంచినటువంటి సాక్ష్యాలతో వర్తిల్లే రోజులు వచ్చేసినాయి. ఈరోజు ఈ దినము నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరలా నీ జీవితంలో పునర్నిర్మాణము, పోయిన నీ కుమారుడి జీవితంలో, కుమార్తె జీవితంలో, వ్యాపారములో, వ్యవసాయములో, చెరువులలో తిరిగి దేవుడు మరలా ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండవది ఏంటంటే ప్రవాహం వచ్చినట్లు వచ్చేస్తుంది ఆశీర్వాదం. మొదటగా ఆయన ఎత్తైన శిఖరం మీద పెట్టి స్థిరపరుస్తాడు. మా ఆయన స్థిరం లేడండి అందమన్నాక నేనన్నాను ఏమ్మా అన్నాను, నీ భర్తను తీసుకురానని తీసుకొచ్చింది. భర్త ముందు అంటుంది ఈ మనుషుడికి స్థిరం లేదండి అంత. నేనన్నాను స్థిరమా అన్నాను. అదే అండి స్థిరము లేడండి.
ఆడన్నాడు దీనికే స్థిరం లేదండి అన్నాడు. మరలా అది ఇంతంత కళ్ళు చేసేసింది ఆ అమ్మాయి. ఆడళ్ళు పోయి 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ మూడో మాట మాట్లాడలేదు. మగవాడు ఒకటే మాట్లాడతాడు, ఇంక తర్వాత రెండో మాట ఉంటుందా? చెప్పరే మీరు అందరూ. మీరు కళ్ళు ఎర్ర చేస్తే మగవాళ్ళు ఉంటారా? కళ్ళు ఎర్ర చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పెద్ద కళ్ళు చేసి అన్నవారు ఉంటే హల్లెలూయా చెప్పండి. ఆరుగా వీళ్ళరా, మగవాళ్ళు కళ్ళు ఎర్ర చేసినా ఏది చేసినా మీ కుటుంబాల్లో మహిళల్లో మీకున్నంత ప్రేమ ఎక్కడా ఉండదు. ఆమెన్. మన మహిళా దినోత్సవం అయింది. ఏ దినోత్సవం అయింది? మహిళలు. మీ మహిళలకే కనపడ్డాడు ముందే. ఎవరు కనపడ్డాడు? యేసయ్య. చెప్పరే మీరందరూ. ఈ లోకంలో ఆయన భూలోకం రావటానికి ఎవరిని ఎన్నుకున్నాడు? మగోడిని ఎన్నుకున్నాడా? మగోడికి ఏమీ లేదు, అన్ని మహిళలకే. ఫ్రీ బస్సు కూడా మీకే. ఏది? దేవుడే పెట్టించాడు. అందుకే మీరు అందరూ బాగా వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశాడు, మనకు ఉపయోగపడుతుంది సేవకు బాగా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు వారు ఎవరు గర్భాన్ని పుట్టాడు? యోసేపు గర్భం నుంచి వచ్చాడా? మరియమ్మ గర్భం నుంచి వచ్చాడు. మీరు ఎంత మంచోళ్ళో. మరి ఆదిలో ఆదామును పక్కకు తప్పించింది ఎవరు? అమ్మ అంటున్నారు చూసారా? అన్నీ మీరే, అన్నీ మీ దగ్గర ఉంటాయి. అందుకనే మీరు దేవుని కార్యాలు చూడబోతా ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ పెద్ద మాట ఏంటంటే శిఖరముల పైన మిమ్మల్ని ఆయన స్థిరపరుస్తున్నాడు. ఆశీర్వాదం తర్వాత ఏంటి చెప్పండి, చదవండి. కొండల పైన పెడతాడు, ప్రవాహం వచ్చినట్లు జనాలు వస్తారు. దానిలోనికి వస్తారు. మీకు ఆదాయము కూడా మీ దాంట్లో తీసుకోండి ఈ వాక్యాన్ని ఆత్మ సంబంధంగా. మీకు మీ ఇన్కమ్ కూడా ప్రవాహం వలె వస్తుంది, లాభము కూడా అలాగే వస్తుంది. ఎలాగ వెళ్ళిపోయిందో మీకు తెలియలేదని ఏడుస్తున్నావు కదా. ఇల్లు ఎలా పోయిందో, నా బంగారు, నా గాజులన్నీ అలాగే పోయినాయి, మెడలో తాడు కూడా పోయింది, కాలు చుట్లు కూడా పోటి, చివరికి దీనస్థితిలో ఉన్నాను ఏడుస్తున్నావేమో. మరలా ప్రవాహం వచ్చినట్లుగా దీవెన రాబోతావు. దేవుడు మరలా అన్ని ఇవ్వబోతున్నాడు, పునర్నిర్మాణం చేయబోతున్నాడు. మూడవది ఏంటంటే అన్యులు కూడా మార్పు చెందుతున్నారు. నిన్ను బాధ పెట్టిన వారు కూడా మార్పు రాబోతా ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక మాట బయలుపరుస్తున్నాడు. చూడండి, 3వ వచనం మనం కిందకి వెళ్తే అద్భుతమైన మాట. ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కలుగాను, చూడండి, వారి ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గము ఎత్తకుండును. యుద్ధము చేయ నేర్చుకునుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండును. సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. జనము మీదకి జనము ఖడ్గము ఎత్తక ఇండును, యుద్ధము చేయ నేర్చుకునుట జనులు ఇక మానేస్తారు. మీ ఇంట్లో గొడవలాడటం మానేస్తారు. మీ ఆయన నిన్ను బాధ పెట్టడం పూర్తి చేయండి. ఒక్కొక్క మగవాడికి మాట్లాడితే ముక్కు మీద ఉంటుంది కోపం. ఒక్కొక్క స్త్రీకి కూడా మాట్లాడితే ఏదో గొడవాడుతూ ఉంటుంది. ఒక ఆమె నన్ను, ఎందుకమ్మా రోజు అలా గొడవాడుతున్నామంట, భర్త బాధపడ్డాడు అన్నాను. అలా గొడవ కింద పెడతానండి, ఆయన అంటే ఎంత ఇష్టం అండి ఫాస్ట్ గారు, ఎంత ఇష్టం అన్నాను. పైకి నా మాట అలాగ ఉంటుంది కానీ ఆయన నా ప్రాణం అండి బాబా. ఆడు నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు, ఆ ప్రాణం. నేను ఆ పసివాని ప్రాణాన్ని ఓదార్చుతూ మీకు చెప్తా ఉన్నా. మాట అన్నది అలాగే ఏమంటుంది, నా మాట అలాగే ఉంటుంది కానీ ఫాస్ట్ గారు, అయ్యో ఆయన చూడబోతుండలేను, ఆయన తొందరగా భోజనానికి రాకపోతే గుండు తాడ కొట్టేసుకుంటుంది. ఆడింటికి వస్తే మాత్రం ఆడిని నోరు డబ 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 డబ
ఆడన్నాడు, నేను లేకపోతున్నాను పాస్టర్ గారు, ఇటన్నా పోతానండి అన్నాడు. పోకరా, ఉండరా బాబు, నేను మాట్లాడతానని ఆ పసివాని ప్రాణాన్ని అలా కాపాడి నేను మీకు చెప్తున్నా, మీరు ఎవరు చెప్పకండి. ప్రియులరా, యుద్ధములు ఆగిపోతాయి. మీ ఇంట్లో నీ పిల్లలు మార్పు చెందుతారు. ఇంట్లో సమాధానం ఉంటుంది. పునర్నిర్మాణంతో పాటు శాంతి సమాధానము దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. చివరి మాట ఏంటంటే, యుద్ధము నేర్చుకున్నట జనులు ఇక మానివేతరు. 4వ వచనంలో, ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కింద, తన అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడు. అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు అంటే అప్పులోలకి భయపడి పారిపోతున్న వాళ్ళరా. ఇక మీ అప్పులన్నీ పోతే మీరు ఎక్కడుంటారు? చక్కగా భార్య దగ్గర కూర్చుంటావు, పిల్లలతో కూర్చుంటావు, శనగలు తింటావు, మిరపకాయ బజ్జీలు తింటావు, కాలు మీద కాలు వేసుకుని మొగల రేకులు సీరియల్ చూస్తూ, ఇంకేంటి ఏదో సీరియల్, ఆయనకు 3 భార్యలు, ఏదోటి చూస్తూ శనగలు ఎన్ని తింటా. ఎప్పుడు నా కుటుంబంతో ఉండాలని అనుకుంటున్నాను, కానీ ఈ అప్పుల వల్ల ఈ అప్పులోళ్ళు వచ్చి తిడుతున్నారని పారిపోతున్నాం, లేకపోతే ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతున్నాం అన్న వాళ్ళరా. మరలా మీరు కుటుంబాలుగా కట్టబడి అంజూరపు చెట్టు కింద, ద్రాక్ష చెట్ల కింద కుటుంబ దీవెనలతో ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. నమ్మిన వారు 2 చేతుల పైకి ఎత్తుగట్టి చప్పట్లు కొట్టి యుద్ధములు మానువేస్తాడు, మరలా శిఖరం మీద స్థిరపరుస్తాడు. ఆనాడు ఆ మందిరము విషయంలో దేవుడిచ్చిన మాట తిరిగి కట్టబడింది. ప్రజలు మరలా పూజలు, ఆరాధనలు చేయటం మొదలుపెట్టారు. అలాగే నీ ఇల్లు మరలా కట్టబడుతుంది. అందరూ లేచి నిలబడదు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, త్వరగా నిలబడి, దేవుడు మరలా నిన్ను కొండల పైన, ఎత్తైన కొండ పైన నిన్ను స్థిరపరచబోతున్నాడు. మరలా నిన్ను పైకి ఎక్కించబోతున్నాడు. నిన్ను ఆస్తికర్తగానే చేస్తాడు, నిన్ను ఐశ్వర్యవంతునిగానే చేస్తాడు, నిన్ను బేదరికంలో ఉంచడానికైనా. మరి నిలబడిన నీవు 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు ఆకాశం వైపు చాపి, నాకు యేసయ్యా నువ్వు కావాలయ్యా, నీ ఉంటే ఐశ్వర్యం ఉంటుంది, నీ ఉంటే ఆరోగ్యం ఉంటుంది, నీ ఉంటే ఆదరణ ఉంటుంది, నీ దైవ సన్నిధి దయచే, నువ్వు నాకు దేవుడిగా ఉండాలి, నీవు నాకు కాపురిగా ఉండాలి, నాకు యజమానుడిగా ఉండాలి. అందరు 2 చేతులు లాగుతున్న సరే పైకెత్తి, ఈరోజు వాగ్దాన వాక్యము నీకే. పోయింది, ఇలా జరిగిందని అనుకున్నావేమో, మరలా తిరిగి ఆశీర్వాదానికి ఇవ్వబోతా ఉన్నాడు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు బాబు, నన్ను దీవించు బాబు, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించి నా ఇంటికి యజమానిగా ఉండాలి. నీకు విరోధంగా మాట్లాడి ఉన్నాను, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నీ ఉంటే నేను బ్రతుకుతానయ్యా, నీ ఉంటే నేను జీవిస్తాను బాబు. అందరూ ప్రార్థన చేయండి. కష్టంగా ఉందని ఏడుస్తున్నావా? సరిపడట్లేదని ఏడుస్తున్నావా? నన్ను ఎవరు చూస్తారు? నాకెవరు ఆధారము? నేను మళ్ళీ నిలబడతానా? నీకు గాయము కలగక ముందే దేవుడు ప్రణాళిక నియమించాడు. మరలా నువ్వు కట్టబడతావు, ఎత్తైన కొండ పైన ఉంటావు. నిన్ను ఎవరు తక్కువగా మాట్లాడారో, అన్యాయంగా మాట్లాడుతున్నారో వారందరి ముందు నిన్ను బలమైన విజయవంతమైన సాక్షిగా పెట్టబోతున్నాడు. మీరందరూ కూడా యేసయ్య నాకు కావాలి, నువ్వు ఉంటే చాలయ్యా, నేను నిన్ను ప్రేమిస్తాను. అందరూ కూడా యేసయ్య నువ్వు నాకు కావాలి, నన్ను క్షమించు, నాకు రాజుగా ఉండాలి, నాకు దేవుడిగా ఉండాలి, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు బాబు. కళ్ళు మూసుకుని అందరూ అడగండి, ప్రార్థన చేయండి. మరలా పోయింది మరలా వస్తుంది. చేయి జారిపోయింది అనుకున్నావు, దేవుడు మరలా ఘనత ఇవ్వబోతా ఉన్నాడు. ప్రవాహం వచ్చినట్లు వస్తుంది, దీవెన వస్తుంది, ఆత్మాభిషేకం వస్తుంది. అందరం ప్రార్థన చేద్దాం.
నిన్నే ప్రేమిస్తానయ్యా అని అందరు రెండు చేతులు పైకెత్తి తిరిగి నిర్మించేవాడు నీవు, మరలా మాకు ఆయుష్ ఇచ్చేవాడివి, మరలా నీ బిడ్డగా స్వీకరిస్తావు కదా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమి. అందరూ నమస్కరించి నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నేనాలయక సాగేదా నీవేను తీరుగా నిన్నే పూజిస్తానని నే పూజింతును. ఏడుస్తున్నావా? నిన్నే బాధగా ఉందా? ఆయన నీ చెయ్యి విడువలేదు. నిన్నే పూజి నువ్వు అనాదివి కాదు. మరలా నీ కుటుంబం నిలబడుతుంది, మరలా నీ భర్త నిలబడతాడు, మరలా నీ చేతి నుండి ఆశీర్వాదం ఉంటుంది, నీ చేతులు కష్టార్జిత ఆశీర్వాదంగా మారుతుంది, మరలా రక్షణ రాబోతా ఉంది, సంపూర్ణ రక్షణ నీ ఇంటికి రాబోతా ఉంది. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకుందాం. నీ సన్నిధిలో మోకరించి పాడదాం. నీ మార్గములో సాగేదా నేనాలయక సాగేదా నేవేనుదిరుగా నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నేనాలయక సాగేదా నీవెనుదిరుగా. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో సహాయం చేశారు, ప్రార్థనలో సహాయం చేశారు. వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడారు బాబు. జీవవాక్యాన్ని ఇచ్చావు. అన్ని కొండల శిఖరముల కంటే ఎత్తైన చోట నీ మందిర పర్వతము, నీ మందిరము ఉంటుంది. అక్కడికి జనములు ప్రవాహముగా వస్తారన్నావు. ఆ దీవెన ఈ చివరి దినాల్లో కృపాకాలంలో మాకు అన్వయించి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. యుద్ధములు ఆగిపోతాయి, ఎవరి భయము లేకుండా అంజూరపు చెట్ల కింద ద్రాక్ష చెట్ల కింద నివసిస్తారు, కాపురం ఉంటారని మీరు మాట్లాడారు బాబు. ప్రతి ఇంటికి సమాధానము దయచేయండి. కూలిపోయినటువంటి ప్రతి ఆశీర్వాదము, ప్రతి ఒక్క ఇల్లు మరలా పునర్నిర్మాణము చేస్తానన్నావు, ఎత్తైన చోట స్థిరపరుస్తానన్నావు, అన్యజనులలో కూడా మార్పు కలగజేస్తానన్నావు. ప్రతి ఒక్కరూ కూడా అంజూరపు చెట్టు కింద ద్రాక్ష చెట్టు కింద నివసించే గొప్ప ధన్యత దయచేయండి. ఎవరు భయము లేకుండా ఉంటారన్నావు. ప్రతి ఇంటిలో ఒక భయము, ఏదో ఒక భయము, సమస్యలనే భయము, రోగం అనే భయము, ఏమైపోతామో, ఏం జరుగుతుందో, ఎలా బ్రతుకుతాం, ఎలా కడతాం, ఎలా కొనసాగుతుంది అనే భయము ఈ రోజు నుండి ఉండదు అని సెలవిచ్చావు. నీ దైవాశీర్వాదం బిడ్డలకు దయచేయండి.
నీ సేవకుడు తెచ్చిచ్చిన కానుకలను దశమ భాగములను మొక్కుబడులను మీరు దీవించండి. నీకు ఇచ్చారు, 100 రెట్లు వారికి దయచ్చే. ఇది నీ సేవలో వాడబట్టడానికి సహాయము దయచ్చే. ప్రభువా మీకు వందనాలు. ఈ సమయంలో తైలమును ప్రతిష్ఠ చేస్తుండగా తైలముని రక్తముగా మార్చండి, తైలముని జీవముగా మార్చండి. ఏ శిరస్సు మీద హస్త నిక్షేపణ చేస్తున్నానో ఆ శిరస్సు మీద నీ ఆత్మాభిషేకము దయచే, నీ వెలుగు దయచేయండి. రోగులుగా ఉన్నవారు ఉన్నారు, బాగు చేయండి. నీ రక్తముతో కడగండి, శుద్ధినిగా చేయండి. నీ దక్షిణ హస్తంతో ముట్టి బాగు చేయండి, విడుదల దయచేయండి. నమ్మదగిన దేవుడు బాబు, నీ కార్యములు జరిగించండి. ఎంతైనా నమ్మదగిన దేవుడు, మీరు సహాయం చేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం, నీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం ప్రభు. అయినా నీకు వందనాలు. అప్పుల బాధల్లో ఉండి ఏడుస్తున్న వారు ఉన్నారు, ఐశ్వర్యాన్ని దయచేయండి. రుణముల నుండి విడుదల దయచేయండి, నెమ్మది దయచే ప్రభు. ప్రార్థిస్తూ ఉన్నాం. గర్భఫలాలు లేక బాధపడుతున్న వారు ఉన్నారు, గర్భఫలాలు దయచేయండి. ఎవరికి ఏ బిడ్డ కావాలని అడుగుతున్నారో ఆ కుమారులను కుమార్తెలను దయచేయండి. అడిగిన వారి ఆశలు తీర్చండి ప్రభువా. ఇంతవరకు ఎందరో ఆశలు తీర్చావు. 9,500 మందికి పైగానే ఆశించినవన్నీ నెరవేర్చావు, గర్భఫలాలు కలగజేసావు. ఇంకా నీ దీవెనలు దయచేయండి. వివాహం కాని బిడ్డలు ఉన్నారు, జ్ఞానమైన జీవిత భాగస్వాములను దయచేయండి. గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. వ్యాపారాలు అభివృద్ధి లేని వారికి అభివృద్ధిని దయచేయండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగములు దయచేయండి. ప్రార్థిస్తున్నాం, ప్రతి ఇంటికి నీ సన్నిధి దయచేయండి. ప్రతి ఒక్కరికి నీ రక్షణ భాగ్యము దయచేయండి. శుభకార్యములు తలపెట్టండి, దీవెనలను దయచేయండి. ప్రార్థిస్తున్నాం, బ్రతుకు తెరువు కొరకు, చదువుల కొరకు, విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి మార్గమును సరళం చేయండి. నీ దీవెనలను దయచేయండి. ఈ సమయంలో ప్రభువా నీ దాసును మొరపెడుతున్నాను. ఎవరైతే చేతబడి శక్తుల చేత, దైవ శక్తుల చేత పీడించబడుతున్నారో యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. కృప దయచేయండి, నీ దీవెన దయచేయండి. ప్రతి ఇంటిలో నీ వెలుగు దయచేయండి. ప్రభువా నీకు వందనాలు. ఆత్మకార్యాలు జరిగించండి. యవ్వన కాలంలో భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఉన్నారు. వారికి నీ సంరక్షణ, నీ ఆదరణ దయచేయండి. చాలామంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, గొప్ప జయము దయచేయండి. నీ కృప అనుగ్రహించండి, జ్ఞాపక శక్తి దయచేయండి. ప్రభువా నీకు వందనాలు. చెప్పలేని సమస్యలతో కుమిలిపోతున్న వారు ఉన్నారు, వారికి ఆదరణ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారునికి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసము, సమాధానము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.